ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇంకా రైతు బంధు రాలేదు, అసలు రైతు బంధు వస్తాయా లేవా అని చెప్పేసి టెన్షన్ ఫుల్గా ఉన్నటువంటి వాతావరణంలో రైతు బంధు పేమెంట్ గురించి భారీ బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం. ఆల్రెడీ పేమెంట్ క్రెడిట్ అయిపోయాయి ఇవాళ. ఓకే, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాప్. రైతు బంధు పేమెంట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి వాళ్ళకి ప్రభుత్వం చాలా గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తానికి 5 acres ల్యాండ్, 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవాళ ఆల్రెడీ బ్యాంకుల్లో నగదు పేమెంట్ జమ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా మీరు అంటే మొబైల్లో మెసేజ్ చూసుకోవచ్చు. ఏటీఎం కార్డు ఉన్న వాళ్ళు ఏటీఎం కార్డు నుంచి విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఫర్దర్ బ్యాంక్ వెళ్ళి కూడా మీరు పేమెంట్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికి 5 acres వరకు మాత్రం ఎకరాకి 5,000 చొప్పున 25,000 రూపీస్ ఇవాళ క్రెడిట్ కావడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా పేమెంట్ క్రెడిట్ కాలేదనుకోండి, మీ జిల్లా పేర్లు తెలియజేయండి. క్రెడిట్ కాని వాళ్ళు, క్రెడిట్ అయిన వాళ్ళకు కూడా పడితే మీ జిల్లా పేర్లు తెలియజేసి వన్స్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. దెరాఫ్టర్ రైతు బంధు గురించి మినిమం అయితే 5,000 వరకు ప్రభుత్వం ఇప్పటివరకు వేసింది. ఇంకా పెంచితే బాగుంటుందా 10 acres వరకు, లేదా ఇంతే చాలు 5 ఎకరాల వరకు లిమిట్ చేస్తే బాగుంటుందా? వన్స్ ఆ ఒపీనియన్ కూడా దయచేసి తెలపగలరు. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ గారు ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.